శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వాళ్లకు ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగవంతముగా ఉంది అని చెప్పవచ్చును. మీకు అన్ని రకాల అనుకూలాలు ఏర్పడబోతున్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. గతములో చేసినటువంటి తప్పులు ఇప్పుడు చెయ్యకూడదు అనేటువంటి దృక్పథముతో ఒక నిర్ణయానికి వచ్చి, నేను ఎలా అయితే జాగ్రత్తగా అడుగులు వేస్తే గతములో చేసినట్టు కాకుండా ముందడుగు వేయగలను అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఆ ఆలోచనలకు తదనుగుణముగా సత్ఫలితాలు మీరు పొందుతారు. కొత్త వాళ్ళ యొక్క పరిచయం ఏర్పడుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొన్ని మీ యొక్క ఆలోచనలు ఉన్నతమైనటువంటి విధానముగా మార్చుకొని నేను వేరే రూట్లో వెళితే బాగుంటుంది అని మీకు మీరుగా ఒక మంచి ఆలోచనలు చేసి ముందడుగు వేస్తారుగాక శీఘ్రముగా సమయానికి డబ్బు చేతికి అంది గతములో చేసినటువంటి పనులు కొన్ని పూర్తి చేసుకొని ఒక మీ మనస్సులో ఉండేటువంటి కోరికను తీర్చుకోవటానికి ఒక మంచి అవకాశముగా ఏర్పడబోతూ ఉన్నది. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త ఆలోచనలు పుడతాయి. వాళ్లను ఎలా పైకి తీసుకురావాలి లేదా మేమెలా ముందుకు వెళ్ళాలి అని కలిసి ఒక ఆలోచన చేసి సమిష్టి కృషితో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. భూములు వగైరా వాటి వలన మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. అంతేకాకుండా
మీరు కొంతమందితో మాట్లాడి మీ మాట ప్రామాణికమవుతుంది. మీరు చెప్పిన మాటకు విలువిస్తారు, కీర్తి సంపాదిస్తారు. మీరు చెప్పినట్టుగా నడుచుకుంటారు. కొంతమంది నడుచుకున్న దాని వలన మేలు జరుగుతుంది. సమాజంలో ఒక గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది మీరు కావాలి అని మీకు క్యూలల్లో నిలబడి మీ యొక్క దీనికోసం ఎదురు చూస్తారు. మీరు సరే అంటారు అనేటువంటి దృక్పథముతో ఆలోచనలు చేస్తారు. ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది మీకు కలగబోతూ ఉన్నది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక బంధువర్గము నుండి, స్నేహితుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అనుకూలాలు ఏర్పడతాయి గాక ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. భూముల వలన కలిసి వస్తుంది. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు గాక అంతేకాకుండా కేసులు అలాంటివి ఏమైనా ఉంటే వాటి వల్ల మంచి విజయం లాభించేటువంటి విధానముగా ఉంటుంది. గవర్నమెంట్కు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని సంప్రదింపులు అనేటువంటివి జరగవచ్చును. పాత స్నేహితుల వలన కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది. పూర్వ స్నేహితుల వలన శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా చూసి ఒక వెలుగు వెలగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. అందరికీ నచ్చేటువంటి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళతారు. అందరినీ మెప్పిస్తారు. మంచి అనేటువంటి దీంతో పొగిడింపబడేటువంటి విధానముగా ఉంటుంది. పై అధికారుల వలన ప్రశంసలు పొందుతారు. స్త్రీల వలన కలిసొచ్చేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. ఎవరైనా సరే మేము ఇది చేస్తాము అని అనుకూలవంతముగా మీకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. తద్వారా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక. ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చు.